మనం చేయలేనప్పుడు మనం బాధపడతాం. నువ్వు అడిగింది లేదు, అది వస్తే చూద్దామని వచ్చింది లేదు, వచ్చి మనం ఏం కావాలో చెప్పింది లేదు. వదిలేకృష్ణ సోదరులు మీకు దండ పెట్టాను. ఒక వేరు వేరే పాటించుకుంటాం. అది ఒక టీడీపీ కాంగ్రెస్ సిపిఐ ఆలోచించొద్దు. అది ఎవరి జరిగేదా చేసుకోండి. లీడర్ వరకే ఒకటే ఉంటుంది. 20 కుటుంబాలు ఉండొచ్చు, 30 కుటుంబాలు ఉండొచ్చు. లీడర్ అనేది 8 కుటుంబాలు ఉన్నాయి రాష్ట్రంలో. ఆంధ్ర రాష్ట్రంలో 8 కుటుంబాలు ఏం లేదు. నుంచి మనం తయారు చేస్తాం. మనం కష్టపడతాం, బాగా ప్రమాదకరమైన పని చేస్తాం. ఈ ప్రమాదకరమైన పనిలో ఏంటి ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు. కాబట్టి లీడర్ అనేది ఉంటే నీకు ప్రమాదం జరిగిన రోజున నీకు బీమా ఇస్తుంది, నీకు అండగా ఉంటుంది, నీ పిల్లలకి అండగా ఉంటుంది. నువ్వు చేయి కాలు పోయినప్పుడు చాలా ముఖ్యమైన ఉద్దేశంతో ముందుకు వచ్చినటువంటి నాయకులకు, అధ్యక్షులు వారికి, అనీఫ్ గారికి, అలాగే వ్యవస్థాపక అధ్యక్షులు రామారావు గారికి, అలాగే ఉపాధ్యక్షులు మన గోవింద్ గారికి, మరియు సెక్రటరీ గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే రాష్ట్రంలో చాలా చోట్ల జిల్లాలు ఏర్పడిపోయినా అల్లూరు సీతారామరాజు జిల్లా ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా రాష్ట్ర తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఆదేశాల మేరకు మీరు వాళ్ళకి మన వర్కర్లందరూ కూడా మంచి వాళ్ళ అభివృద్ధికి తెలియజేయాలి. అట్లాగే రాష్ట్ర గవర్నమెంట్ ద్వారా మేము రాష్ట్ర గవర్నమెంట్ మేము తెలియజేస్తాం. మన యొక్క సమస్యలన్నీ కూడా అక్కడి నుంచి రాష్ట్ర గవర్నమెంట్ నుంచి మనకు ఏమొచ్చినాయో కూడా మీకు జిల్లా తరఫున తెలియజేస్తాం. మీరు కూడా ప్రతి మండలంలో ఉన్న ఎలక్ట్రీషియన్ అందరినీ కూడా ఉత్తేజపరిచి వాళ్ళకి ప్రతి ఒక్కరికి మారుమూల పల్లెలో ఉండేటువంటి ఎలక్ట్రీషియన్కి మంచి జరగాలి, సంక్షేమం అందాలి అనేదే మన రాష్ట్ర అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్ని కూడా మీరు ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా అసోసియేషన్ అది కొనసాగిస్తారని, మీరు కూడా కష్టపడి ఇంకా అసోసియేషన్ అభివృద్ధి చేయాలని కోరుకుంటూ, మరి గవర్నమెంట్ ద్వారా మనం చాలా డిమాండ్స్ అడిగాం. మరి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం నుంచి రావాల్సినటువంటి డిమాండ్స్ చాలా మనకి ప్రభుత్వంలో రాలా. ఎప్పుడైనా వస్తాయనే ఉద్దేశంతో వాళ్ళే మొన్న నవంబర్ 5న మనం భారీ ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేసి గవర్నమెంట్కి అందజేసాం. వాళ్ళు కూడా త్వరలోనే మనకు హామీ ఇచ్చి ఉన్నారు. అలాగే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఆ గవర్నమెంట్తో మనం సానుకూలంగా ఉండి మన డిమాండ్స్, మన యొక్క ఇబ్బందులు మనం తెలియజేసి మనకు కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఎలక్ట్రికల్ షాక్ వల్ల చనిపోయిన కార్మికులకి 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, మా ఎలక్ట్రీషియన్ డేని గవర్నమెంట్ పరంగా గుర్తించాలని, అలాగే ప్రతి మండలంలో కూడా ఒక ఎలక్ట్రీషియన్ ఒక సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేసి ఈ పని లేని కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మనం ఈ గవర్నమెంట్ ద్వారా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. త్వరలోనే తప్పకుండా ఈ సమస్యలన్నీ కూడా గవర్నమెంట్ ద్వారా పరిష్కారం అవుతాయి. పేరు పేరున ధన్యవాదాలు.